హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ తెలంగాణ స్పెషల్, ఆంధ్ర స్పెషల్ గోంగూర చట్నీ, నెల్లూరు గోంగూర చేస్తున్నా. దానికి ఎండుమిర్చి, ధనియాలు, మెంతులు, ఆవాలు అన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్లో పెట్టిన. దాని తర్వాత ఇదిగో గోంగూర, మిగిలిన ఆయిల్లో గోంగూర బాయిల్ చేస్తున్నా. ఇలా బాయిల్ అయి ఫ్రై కావాలి, దగ్గరికి రావాలి. ఇలా దగ్గరికి రావాలి గోంగూర దగ్గరికి అయినాక ఈ మనం ఫస్ట్ ఫ్రై చేసి పోపు ఐటమ్స్ ఉంది కదా, అది చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసినాక ఒక 2 కప్స్ ఆయిల్ పోసి మంచిగా మరిగినాక దానిలో ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర వేసి పోపు పెట్టి ఒక 10 వెల్లుల్లి, గార్లిక్ వెల్లుల్లి పోపులేసి దానిలోకి ఈ గ్రైండ్ చేసిన గ్రైండ్ చేసే ఈ మిక్స్చర్ దానిలో వేసుకోవాలి. అప్పుడు ఆంధ్ర, నెల్లూరు, తెలంగాణ గోంగూర చట్నీ రెడీ.